Good morning all of you. Today's our topic is steps of research. It is one of the topic of the research aptitude and it is most important topic also. Because from this topic in every examination there is a one question in UGC NET or AP or TS set examination. So if you gain knowledge from this topic you can get 2 marks from this topic. But in this question we are getting the in this topic we are getting the question like that jumbling and they are giving the jumbling order of the steps and we have to keep that jumbled order in the sequential way in the proper order. That is the question arising from this topic. చూడండి ఇక్కడ దీంట్లో జంబుల్డ్ ఆర్డర్ ఇస్తాడు, దాన్ని మనం ఒక సీక్వెన్షియల్ లో పెట్టాలి. అదే మనకి అట్లాంటి క్వశ్చన్స్ మనకి కంపల్సరీ వస్తున్నాయి. అంటే ఇలా ఈ టైప్ లోని క్వశ్చన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో మనకి 1 by 1 ఈ రీసెర్చ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీ మనం ఒక ఆర్డర్ లో నేర్చుకోవాలి, ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవాలి. అంటే దేర్ ఆర్ ద 8 steps of the research. So these 8 steps we should know the proper order, sequence of that steps. Then only we can get the 2 marks from this topic. And we don't miss the ఆర్డర్ ఆఫ్ ద రీసెర్చ్ స్టెప్స్. ఎందుకంటే ఫస్ట్ ఏంటి, లాస్ట్ ఏంటి, మిడిల్లో ఏంటి అని మనం తెలిసినప్పుడు కంపల్సరీ మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. చూద్దాం. ఫస్ట్ మనకి స్టెప్ బై స్టెప్ వీటిని డిస్కస్ కూడా చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ సెలెక్షన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం. దీన్ని ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది రీసెర్చ్ ప్రాబ్లం అని అంటారు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం. ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే we have to identify the problem of our research or question of our research, topic of our research. Identification and selection of research problem is very difficult job for the research. When we select the research topic or research statement, then we can perform the other activities easily. Without selection or without identification of the problem, we cannot go forward for our research work. It means what? Research problem is the directed towards our research work. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క రీసెర్చ్ ప్రాబ్లం అనేది మన రీసెర్చ్ వరకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఈ రీసెర్చ్ మనం ఫస్ట్ ఈ టాపిక్ కానీ లేకపోతే రీసెర్చ్ ప్రాబ్లం కానీ ఫైండ్ అవుట్ చేస్తే మనం ఇతర యాక్టివిటీస్ అని ఈజీగా పర్ఫామ్ చేసుకోవచ్చు. కానీ మన రీసెర్చ్ ప్రాబ్లం అనేది ఎలా ఉండాలి, ఎందుకంటే రీసెర్చ్ ప్రాబ్లం అంటే విచ్ ప్రాబ్లం వీఆర్ సెలెక్టింగ్ దట్ మస్ట్ బి సూటబుల్ ఫర్ అవర్ రీసెర్చ్. And also we have to get information about that problem. We have to get a solution for that problem in the easy way without any difficulties. It means difficulties means what? Research work means difficult only, but we cannot feel that that information is not available with us. Not availability of the information that is not suitable for our research problem. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ లేనటువంటి ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకుంటే మన రీసెర్చ్ వర్క్ అనేది కంప్లీట్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో విచ్ ప్రాబ్లమ్ వీఆర్ సెలెక్టింగ్, విచ్ ప్రాబ్లమ్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ దట్ మస్ట్ బి సూటబుల్ ఫర్ అవర్ రీసెర్చ్ వర్క్ అండ్ ఆల్సో దట్ మస్ట్ బి యూస్ఫుల్ అస్ అండ్ ఆల్సో సొసైటీ. మనం ఏ ప్రాబ్లం అయితే సెలెక్ట్ చేస్తున్నామో అది మనకి సొసైటీకి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మనం సెలెక్ట్ చేసేటువంటి ప్రాబ్లంకి ఏదైతే ఆన్సర్ మనం ఇస్తున్నామో, ఏదైతే సొల్యూషన్ మనం ఇస్తున్నామో అది సొసైటీకి కానీ మనకు కానీ యూస్ఫుల్ అయ్యేదిగా ఉండాలి. ఎందుకంటే ఫర్ ద రీసెర్చ్ వర్క్ వీఆర్ పేయింగ్ ద మనీ, వీఆర్ పేయింగ్ ద ఎనర్జీ, వీఆర్ పేయింగ్ ద లేబర్, వీఆర్ పేయింగ్ ద టైం. So without useful of the research work there is no benefit and మన శ్రమ అంతా కూడా వేస్ట్ అవుతుంది. సో ఫర్ దట్ వీఆర్ వేస్టింగ్ అవర్ అండ్ ఎనర్జీ అండ్ టైం. సో మనం ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అది యూస్ఫుల్గా ఉండేటట్టు సెలెక్ట్ చేయాలి. అందుకనే రీసెర్చ్ ప్రాబ్లం మస్ట్ బి ప్రాక్టికల్, రిలేటివ్లీ ఇంపార్టెంట్, పీస్ఫుల్ అండ్ ఎథికల్ అండ్ ఆల్సో పొలిటికల్లీ యాక్సెప్టెడ్. చూడండి అక్కడ అంటే ఇక్కడ మనకు రీసెర్చ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ప్రాక్టికల్గా ఉండాలి, అంటే అది ఆచరణాత్మకంగా ఉండాలి, ఆచరించేదగినదిగా ఉండాలి. మనం ఏ ప్రాబ్లం మనం సెలెక్ట్ చేసుకున్నామో అది ఆచరించేదగినగా ఉండాలి. అంతేకాకుండా చాలా ఇంపార్టెంట్ అయిందిగా ఉండాలి. అంటే ఫర్ టు గెట్ ద సొల్యూషన్ ఆఫ్ దట్ ప్రాబ్లం
మస్ట్ బి ఇంపార్టెంట్ ఫర్ అస్ అండ్ ఫర్ ద సొసైటీ. మనం దేని మీద దాని మీద ఏదో ఒక ప్రాబ్లం సెలెక్ట్ చేసి దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల ఎవరికి యూస్ లేదు, ఎవరికి అది ఉపయోగపడదు అంటే దానికి ఎలాంటి ఇంపార్టెన్స్ అనేది ఉండదు. అంటే అది ఇంపార్టెంట్ అయినటువంటి సొల్యూషన్నే మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్నే మనం ఫైండ్ అవుట్ చేయాలి, దానికి సొల్యూషన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. పీస్ఫుల్గా ఉండాలి, సూటబుల్గా ఉండాలి, అండ్ ఆల్సో మస్ట్ బి ఎథికల్. ఎథికల్ అంటే ఇక్కడ మనకి సొసైటీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కస్టమ్స్ ఉన్నాయి, మన జీవన విధానానికి కొన్ని వాల్యూస్ అన్నీ ఉన్నాయి. అంటే వీటన్నిటిని ఫాలో అప్ చేసేటటువంటి ప్రాబ్లమ్నే మనం మన ప్రాబ్లంగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే we don't break the rules and regulations of the society, values of the society, lifestyle of the people through our research problem to get the solution of that problem. చూడండి, అంటే మన ఈ సొసైటీలో కస్టమ్స్ కానీ మనుషులకు వాల్యూస్ బ్రేక్ డౌన్ చేసేటటువంటి ప్రాబ్లం కానీ దానికి ఇచ్చే సొల్యూషన్ కానీ ఉంటుంది. అంతేకాకుండా ప్రాబ్లం మస్ట్ బి యాక్సెప్టెడ్ బై ద పొలిటికల్ ఇష్యూ. అంటే పొలిటికల్ అంటే మన పొలిటికల్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే విచ్ ప్రాబ్లమ్ వీఆర్ సెలెక్టింగ్ దట్ యాక్సెప్టెడ్ బై ద పొలిటికల్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఇన్ అవర్ స్టేట్. మన స్టేట్లో కానీ కంట్రీలో కానీ ఒక పొలిటికల్ సిస్టమ్ అనేది ఉంది. ఆ సిస్టమ్ యాక్సెప్ట్ చేసినటువంటి పొలిటికల్ అంటే ప్రాబ్లమ్నే మనం తీసుకోవాలి. అంటే మన ప్రాబ్లం ఏదైతే ఉందో అది పొలిటికల్గా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. ఇది మనకి సెలెక్షన్ ఆఫ్ ది రీసెర్చ్ ప్రాబ్లం. అయితే మనకి మరి ఈ ఐడెంటిఫికేషన్ కానీ సెలెక్షన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఫ్రమ్ వేర్ ద క్వశ్చన్ ఆర్ ప్రాబ్లం అరైజింగ్. ఫ్రమ్ వేర్ ద క్వశ్చన్ ఆర్ ప్రాబ్లం ఈస్ అరైజింగ్ అంటే ఎక్కడి నుంచి ప్రాబ్లం కానీ క్వశ్చన్ కానీ అరైజ్ అవుతుంది అంటే బై ద డిస్కషన్ విత్ అవర్ ఫ్రెండ్స్, విత్ కొలీగ్స్ ఆర్ విత్ అవర్ ఎక్స్పర్ట్స్. అంటే మన కొలీగ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్స్పర్ట్స్తో కానీ డిస్కస్ చేసినప్పుడు ఫ్రమ్ ద డిస్కషన్ వీఆర్ గెటింగ్ ద క్వశ్చన్ ఆర్ ప్రాబ్లం. Then we are thinking that I have to get the solution of the problem. Then the second, from the society, and in the society we are experiencing more experiences. From that experiences we are getting the problem, we are identifying the problem, then we are try to give the solution of that problem. That is our research work. In this way we are getting the problem. And also if we habit of the reading the books, then we are getting the problem from that reading of the books. In this way we are getting the problems and we are trying to give the answers or solution of that problem. Then we are doing the work of the research. Okay, so ఇది మనకి సెలెక్షన్ ఆఫ్ ది రీసెర్చ్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఈస్ దట్ లిటరేచర్ రివ్యూ. Literature review are extensive literature survey. After the research problem selected, the literature review is the second step, and also it draw a important conclusions of the research work and also availability of the literature makes easy for the research work. The availability of the literature మేక్స్ ద రీసెర్చ్ వర్క్ వెరీ ఈజీ. ఎందుకంటే మనకి లిటరేచర్ అనేది చాలా ఇంపార్టెన్స్ అనేది. మనకి లిటరేచర్ అనేది అవైలబిలిటీగా ఉంటే మన రీసెర్చ్ వర్క్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన రీసెర్చ్ చేయడానికి ఈ లిటరేచర్ అనేది చాలా అంటే మనకి సహాయం చేస్తుందని చెప్పగలం. అంటే అవైలబిలిటీ ఆఫ్ ది రీసెర్చర్ మేక్స్ రీసెర్చ్ వర్క్ వెరీ ఈజీ. సో మరి ఫర్ దట్ రీసెర్చ్ వర్క్ అంటే ఫర్ దట్ లిటరేచర్ సర్వే వాట్ వీ హ్యావ్ టు స్టడీ అంటే మనం ఏం స్టడీ చేయాలి అంటే అంటే జర్నల్స్, గవర్నమెంట్ రిపోర్ట్స్, కాన్ఫరెన్సెస్, లైబ్రరీ వీ హ్యావ్ టు స్టడీ ఫర్ అవర్ లిటరేచర్.
లిటరేచర్. వీటిని మనం చదవాలి. అంటే జర్నల్స్ని, కాన్ఫరెన్సెస్ని మరియు గవర్నమెంట్ రిపోర్ట్స్ని, లైబ్రరీస్ని మనం మన లిటరేచర్ వర్క్ కోసం, లిటరేచర్ సర్వే కోసం స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే వీ హ్యావ్ టు డిపెండ్స్ అపాన్ ద జర్నల్, government reports and conferences and libraries for our study. Third one, making hypothesis. Making hypothesis. Hypothesis. Hypothesis అంటే tentative explanation. Tentative explanation. Reasonable and intelligent guess according to the availability of the evidences. According to the availability of the evidences. And hypothesis అంటే ఏంటంటే సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ ద టెంటేటివ్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఊహాత్మకమైనటువంటి వివరణ. మనం చేసేటటువంటి రీసెర్చ్ వర్క్కి ఒక ఊహాత్మకమైనటువంటి వివరణ ఇచ్చేదాన్నే మనం హైపోథెసిస్ అని అంటాం. అంటే హైపోథెసిస్, మేకింగ్ ద హైపోథెసిస్ ఇస్ ద టెక్నికల్ వర్డ్, టెక్నికల్ జాబ్ ఫర్ ద రీసెర్చర్. ఎందుకంటే ఇది ఒక టెక్నికల్ జాబ్ అనమాట. ఎందుకు టెక్నికల్ జాబ్ అంటే ఇది అంటే రీసెర్చ్ అంటే మేకింగ్ ద హైపోథెసిస్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద రీసెర్చర్ ఎక్స్పీరియన్సెస్. చూడండి, హైపోథిసిస్ అంటే మనం హైపోథిసిస్ ఫార్ములేట్ చేయడం అనేది రీసెర్చర్ యొక్క ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ హ్యావ్ టు గివ్ ద టెంటేటివ్ ఎక్స్ప్లెనేషన్ వాట్ విల్ బి గోయింగ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు గివ్ ద రీజనబుల్ గెస్ అండ్ ఆల్సో ఇంటెలిజెంట్ గెస్. ఇవన్నీ అంటే ఒక ఇంటెలిజెన్స్ గెస్ అయ్యాలన్నా, ఒక రీజనబుల్ గెస్ అయ్యాలన్నా ఆ రీసెర్చర్కి కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, లాజిక్ తెలిసి ఉండాలి. తనకి అంటే రీసెర్చ్ చేసేటటువంటి వర్క్లు అంటే తనకి ప్రీవియస్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే తను కొంత ఎక్నాలజ్మెంట్ అనేది కలిగి ఉండాలి. సో అప్పుడే తను హైపోథెసిస్ని ఫార్ములేట్ చేయగలరు. అంటే మేకింగ్ హైపోథెసిస్ డిపెండ్స్ ఆన్ ద రీసెర్చర్స్ ఎక్స్పీరియన్స్. అయితే ఈ హైపోథెసిస్ కెన్ డ్రా ఇన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది రీసెర్చ్. చూడండి, అంటే హైపోథెసిస్ కెన్ డ్రా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది రీసెర్చ్. అంటే ఇక్కడ మనకి హైపోథెసిస్ టెస్టింగ్లో మనం ఇదంతా చూస్తాం అనమాట. నెక్స్ట్ టాపిక్లో మనం అది డిస్కస్ చేద్దాం. హైపోథెసిస్ టెస్టింగ్లో మనం వేసినటువంటి హైపోథెసిస్ పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. నెగిటివ్ వస్తే ఏం చేస్తాం, పాజిటివ్ వస్తే ఏం చేస్తాం అనే తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రిపేరింగ్ ద research design. After formulating the problem and creating the hypothesis, the research design is very important and it makes easy for our research. And also it is the conceptually structural aspect of the research. చూడండి, ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే కాన్సెప్చువల్లీ స్ట్రక్చర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది రీసెర్చ్. అంటే ఇది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మ్ ఆఫ్ ది రీసెర్చ్. స్ట్రక్చర్డ్ అంటే బిఫోర్ స్టార్టింగ్ ద రీసెర్చ్ వర్క్ we are designing about that what we have to do and in which way we have to go to the collection of the data. This everything we are keeping in our, everything we are putting in our research design. అందుకని దీన్ని స్ట్రక్చర్ ఫార్మ్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది రీసెర్చ్ అని అంటారు. కాన్సెప్చువల్లీ స్ట్రక్చరల్ ఫార్మ్ ఆఫ్ ది రీసెర్చ్ వర్క్ అని అంటారు. అయితే మరి ఈ రీసెర్చ్ డిజైన్లో మనం ఏమేమి తీసుకుంటాం అంటే వాట్ వీ హ్యావ్ టు కన్సిడర్డ్ ఇన్ ద రీసెర్చ్ డిజైన్ మీన్స్ we have to consider in the research design like time, finance, skills, sources of the information. చూడండి, ఇవి కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలంటే దీని మీదనే మన క్వశ్చన్ అనేది వస్తుంది. ఇన్ ద రీసెర్చ్ డిజైన్ వాట్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్
అంటే మనం దీంట్లో ఏం కన్సిడర్ చేస్తాము అంటే స్కిల్, సోర్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ టైము, ఫైనాన్స్. These things we are considering in the research design. Fifth one is the sampling. Fifth one is the sampling. Sampling is the conclusion of the characteristics of the population. Sampling means conclusion of the characteristics of the population. It means అంటే sampling design provides conclusion of the population. And what is the population characteristics can be understand the sampling size, sampling characters. సో మనకి ఆల్రెడీ మన శాంప్లింగ్లో దీని గురించి డీప్గానే డిస్కస్ చేసుకున్నాము. కావాలంటే మీరు ఆ టాపిక్ మళ్ళీ యూట్యూబ్లో ఆల్రెడీ నేను దీన్ని అప్లోడ్ చేశాను, మీరు ఆ టాపిక్ చూడొచ్చు. అంటే శాంప్లింగ్ ఎందుకు తీసుకుంటాము, వై వీఆర్ టేకింగ్ ద sampling in place of the population means population is infinite. We cannot touch each person in the country, in the state, because population and not only human being, whatever it is, chairs, plants, lands, whatever, అంటే in anything we have to take that are the infinite. వీటన్నిటిని టచ్ చేయడం అనేది చాలా ఎనర్జీతో కూడుకున్నది, టైంతో కూడుకున్నది, మనీతో కూడుకున్నది. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టచ్ each item in the country and as a population. So we are taking only sampling size for our research for the population characteristics. అంటే మనం పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవడానికి శాంప్లింగ్ తీసుకుంటాం. అంటే త్రూ ద శాంప్లింగ్ వీఆర్ సేవింగ్ ద మనీ, వీఆర్ సేవింగ్ ద ఎనర్జీ, వీఆర్ సేవింగ్ ద టైం అండ్ వీఆర్ సేవింగ్ ద లేబర్. So that is the useful of the sampling. Sampling already మనకు తెలుసు. In the sampling there are two types. One it is the probability sampling, second it is the non-probability sampling. Sixth one, data collection. Data collection also important step in the research work. అంటే through the data collection only our research work we are completing. అంటే through the data collection, అంటే data collection without fault information of the data we can give as a report. అంటే మన రీసెర్చ్ థెసిస్కి, మన రీసెర్చ్ రిపోర్ట్కి ఉపయోగపడేది ఏంటంటే డాటా కలెక్షన్. ఈ డాటా కలెక్షన్ అనేది మనం ఎక్కడి నుండి చేస్తామంటే ఫర్ ద డాటా కలెక్షన్ వీఆర్ యూజింగ్ ద డిఫరెంట్ tools or devices like a questionnaire, like questionnaire, schedule, interviews, rating, observation, etc. అంటే ఈ డాటా కలెక్షన్ కోసం డిఫరెంట్ టెక్నిక్స్ ని, టూల్స్ ని వాడతాం. నెక్స్ట్ డాటా అనాలిసిస్. ఆఫ్టర్ డాటా కలెక్షన్ that is forwarded for the analysis. After the analysis or interpretation of the data, it is forward for the report of that research. అంటే ఈ డాటాని కలెక్షన్ చేసిన తర్వాత దీన్ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ అంటే ఆఫ్టర్ క్రిటికల్ ఇవాల్యుయేషన్, ఆఫ్టర్ డీప్ స్టడీ we are analysis that how much data we have to take for our report, what data we have to avoid. చూడండి, మనం డాటా కలెక్షన్ చేసిన డాటా మొత్తం కూడా మన రిపోర్ట్ తీసుకో, ఆ దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని, ఇంపార్టెంట్ డాటాని మనం రిపోర్ట్ తీసుకుంటాం. దాన్ని అనాలిసిస్ అంట. అంటే డాటాని విశ్లేషించడం అని అంటాం. అంటే డాటా విశ్లేషణలో మన రిపోర్ట్కి సంబంధించినటువంటి పాయింట్స్ని మనం తీసుకొని మిగతా దాన్ని మనం అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే డాటా అనాలిసిస్ ఎలా జరుగుతుందంటే ఆఫ్టర్ ద క్రిటికల్ ఇవాల్యుయేషన్, ఆఫ్టర్ ద డీప్ స్టడీ ఆఫ్ ది డాటా, but in data analysis there is the two steps. One it is the data processing and data exposition. And in the data analysis there are two steps. One it is the data processing and data exposition. ఈ data processing లో ఏం చేస్తాం? In the data processing
we are performing the activities like data editing, data coding, classification of the data, tabulation of the data, and presentation of the data, measurement of the data. Once again I am telling carefully how to listen. ఎందుకంటే మనకు రీసెంట్గా జరిగేటటువంటి ఎగ్జామినేషన్లో ఇలాంటి డిఫికల్ట్ క్వశ్చన్సే వస్తున్నాయి. సో మనం ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. డాటా ప్రాసెసింగ్లో మనం పెర్ఫామ్ చేసేటటువంటి యాక్టివిటీస్ ఏంటంటే డాటా ఎడిటింగ్, data coding, classification of the data, tabulation of the data, and also measurement of the data and presentation of the data. వీటన్నిటిని కూడా మనం డాటా ప్రాసెసింగ్లో చేస్తాం. ఎందుకంటే డాటా ప్రాసెసింగ్లో ఇవన్నీ చేసిన తర్వాత డాటా ఎక్స్పోజిషన్ అనేది ఉంటుంది. మరి డాటా ఎక్స్పోజిషన్లో ఏం చేస్తాం? డిస్క్రిప్షన్, ఎక్స్ప్లెనేషన్, narration, description, explanation, narration, and suggestions, recommendation. Student, in data exposition, we are performing the activities like description, explanation, narration, suggestions, and recommendations. ఇవన్నీ కూడా మనం డాటా అనాలిసిస్లో చేస్తాం. ఓకే సార్, లాస్ట్ we are in the report of the research, preparing the report. In the report we are giving the final report on the, in the report we are giving the final description of the information or research. In this way, in this report we are using the graphs, charts. అంటే ఇక్కడ మనం ఈ రిపోర్ట్ని చాప్టర్స్ వైజ్గా డివైడ్ చేస్తాం. ఇన్ ఎవ్రీ చాప్టర్ దేర్ ఈస్ ఏ టైటిల్, there is a description, and in this report also we are putting in the charts, graphs, etc. So last it is the preparing the report. Reporting లోనే మనం టైటిల్ పెడతాము, దానికి డిస్క్రిప్షన్ ఇస్తాము. ఆ డిస్క్రిప్షన్ మనం గ్రాఫ్ రూపంలో చార్ట్స్, చార్ట్స్ గ్రాఫ్స్ ఏవైతే చేసామో వాటన్నిటిని కూడా రిపోర్ట్లో మనం చూపించడం జరుగుతుంది. దీస్ ఆర్ ద 8 steps in research. These steps we have to remember one by one in the sequentially, in the proper orderly. Then only we can get the 2 marks from this topic, because in every examination there is one question from this topic. Must and should this question is coming sure. మీరు ఈ స్టెప్స్ ని కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకున్నారంటే మీకు 2 మార్కులు వచ్చేసినట్టే. సో ఆ విధంగా దీన్ని మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టాపిక్ we are going to discuss about the hypothesis and also data collection tools. Thank you very much watching my channel. You have to subscribe my channel and also share my channel to your friends and those who are preparing the UGC